డాన్ మీడియాకు స్వాగతం. మరోసారి వివాదంలోకి పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. ఎమ్మెల్యే అనుచరుడుని అంటూ శానం రామకృష్ణ అనే వ్యక్తి వీరంగం. పోలవరం నియోజకవర్గంలో రేషన్ బియ్యం మాఫియా, గంజాయి మాఫియాను నడిపిస్తున్న శానం రామకృష్ణ, ఆయన కుమారుడు శానం సందీప్, బొలినేని మధు, మంకోల్లు మధు. శాసం సందీప్, బొలినేని మధు, మంకోల్లు మధులు గంజాయి బ్యాచ్ను తయారు చేసి, వీరు చేసిన అల్లర్లపై ఏలూరు జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యి ఉన్నాయి. చాట్రాయి పోలీస్ స్టేషన్ పరిధిలో మంకోల్లు మధు గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరిపై విచక్షణ రహితంగా దాడి చేయడంతో నమోదైన కేసులో ఏలూరు సబ్ జైలులో జైలు జీవితం కూడా అనుభవించారు. వీరిపై ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లాలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నా కేసులు కోకొల్లలు. శానం సందీప్, మంకోల్లు మధు, బొలినేని మధులు గంజాయి బ్యాచ్తో వీరంగం చేయడంతో జిల్లా ఎస్పీ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. తాడేపల్లిగూడెంకు చెందిన వైసీపీ నాయకుడు శానం రామకృష్ణకు పోలవరం ఎమ్మెల్యే చీకటి వ్యవహారం. కొయ్యలగూడెంలో సొడిశెట్టి మహేష్ అనే వ్యక్తిపై కత్తులతో దాడి. కేసు నమోదు చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన మహేష్, రేషన్ బియ్యం మాఫియా ఆగడాలను అడ్డుకోవాలని ప్రజాసంఘాల విజ్ఞప్తి. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.